క్రషర్ యాజమాన్యాల వద్ద డబ్బులు వసూలు చేసిన కేసులో రాజీ కోసం మాజీ మంత్రి విడుదల రజని మధ్యవర్తిని పంపారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. రజని చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా వాంగ్మూలాన్ని మీడియాకు విడుదల చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక తాను ఎవరిని నేరుగా నిందించలేదన్న లావు ఇక అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఆగస్టు 2021లో మీరు ఒక కంప్లైంట్ని మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి మాధవరెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ని తీసుకొని మీరు వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేసి అడిగించలేదు. మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే విపరీతమైన ఫైన్ దీనిపైన లెవీ చేయబోయారు. ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు. 2040 దాకా సర్వీసు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్ ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది. ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్. మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి 10 రోజుల క్రితం మధ్యవర్తిని పంపించి గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గరే మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే గనక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి ఒకసారి మాట్లాడే ముందు మనం బేరీజ్ వేసుకుని మాట్లాడితే బెటర్. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. వీళ్ళు తెలుగుదేశం నాయకులు, అందుకని వీళ్ళు కేసు పెట్టారు అని చెప్తారు. ఈ కేసు పెట్టింది ఈ రోజు కాదు నాయన. నేను కొన్ని పేర్లు చెప్తాను. పసుమరు రైతులు ఉన్నారు, ఇళ్ల స్థలాలకి ఇచ్చిన భూమికి ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తారో దాంట్లో నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావా లేదా? నేను గట్టిగా మాట్లాడిన తర్వాత డబ్బులు వెనక్కి ఇచ్చావా లేదా? అది ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది? పోతారం భాష అనే వ్యక్తి, శంకర్రావు ఎంపీపీగా ఉన్నాడు, జడ్పీటీసీగా ఉన్నాడు, ముక్తావాస్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇదేం పద్ధతి? క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, టాపిక్ డివర్షన్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తా ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, మీరే మొదలు పెట్టారు. ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకుని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.